జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూర్ శ్రీధర్ మనకు తెలుసు ఇజ్రాయెల్కు భారత్కు మధ్య ఉన్న సంబంధాలు ఇవైతే అశాశ్వతం అన్నమాట ఎందుకంటే మనకు మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ అయితే మిత్రదేశమే ఇజ్రాయెల్ భారతదేశాల మధ్య ఉన్నది అవసరాల కోసం చేసే ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ చాలా మంది ఉంటారు కదా జనాలు కూడా అట్టే తయారైనారు అవసరం ఉంటే ఒక లెక్కన అవసరం లేకపోతే ఒక లెక్కనని అట్లాంటి ఫ్రెండ్షిప్ కాదు భారత్ మధ్య ఇజ్రాయెల్ మధ్య ఉండేది ఫ్రెండ్షిప్ ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కాదు రెండు దేశాల మధ్య సహజమైన మిత్రత్వం అయితే ఉండాలి ఎందుకంటే దాదాపు రెండు దేశాలు కూడా ఒకే విధమైనటువంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నాయి ఆ సమస్య ఏంటంటారా ఇజ్రాయెల్ చుట్టూరా శత్రు దేశాలు ఉన్నాయి అట్నే భారత్ చుట్టుపక్కల కూడా పాకిస్తాను ఈ చైనా ఈ శత్రు దేశాలు ఉన్నాయి ఏంది పాకిస్తాన్ చైనా అని అనుకుంటారేమో వీళ్ళ శత్రువు అని అనకపోయినా కూడా కొన్ని శత్రు దేశాలు ఉన్నాయి మనకు ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నది ఆ బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళందరికీ కూడా భారత్ మీద కన్నే వాళ్ళు ఎంతమంది లేరు అక్రమంగా చొరబాటుదారులుగా వచ్చి ఇట్లా మన దేశంలో సెటిల్ అయిపోయేవాళ్ళు ఈ బంగ్లాదేశ్ నుంచి అట్లాగే మయన్మార్ నుంచి చాలా మంది ఉన్నారు ఇట్టోళ్ళంతా వచ్చేది వీడికి వచ్చి మనం నిన్న ఒక న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం ఈ డ్రగ్స్ సరఫరాదారులుగాను అట్లా చాలా రకాలుగా అంటే ఈ ఇజ్రాయెల్ ఏ రకమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుందో అదే విధంగా భారత్ కూడా అదే విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఆ దేశం చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా శత్రువులే ఓళ్ళు పని మాల కొడుకులే మన దేశం చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా కూడా వీళ్ళు అటోళ్లే ఆ జాతి ఆ తెగకు చెందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కు తీవ్రవాదం ఒక పెద్ద సమస్య కాగా భారత్ కూడా తీవ్రవాదం అతి పెద్ద సమస్యల్లో ఒకటి అంటే మనకుండే సమస్యల్లో ఈ తీవ్రవాదం కూడా ఒకటి బయట నుంచి తీవ్రవాదం అయితే ఇక్కడ ఒకటి ఉన్నది అంతర్గత తీవ్రవాదం కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో ఉండి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు మన శత్రు దేశాలకు వచ్చేసి వాళ్ళ కొమ్ము కాస్తూ ఉంటారు ఎంతసేపటికి వాళ్ళది నాకడమే ఇంకేం పనిలే వీళ్ళకు మనోళ్ళేమో చిన్న చూపు మనోళ్ళేమో తక్కువగా కనపడతారు వీళ్ళ కళ్ళకేమో వాళ్ళు పెద్ద గొప్పగా కనపడతారు కాబట్టి ఎంతసేపటికి మన దేశం మీద ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ మీద ఈ నరేంద్ర మోడీ మీద ఎప్పుడు చూసినా రాళ్ళేసే పనే ఏమన్నా మాట్లాడితే ఏలా చీర కట్టుకొని వచ్చేస్తారు కామెంట్లు పెట్టేదానికి దీంతో ఈ రెండు దేశాలు కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రధానిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు అయితే మరింత పెరుగుతూ వచ్చినాయి ఈ రెండు దేశాలు కలిసి కొన్ని రకాల ఆయుధాలను కూడా తయారు చేస్తూ ఉన్నాయి అది మనకు తెలుసు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ రెండు దేశాలు అతి పెద్ద ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టబోతున్నాయి దాని పేరే స్పైడర్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ సాయంతో రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక ఇజ్రాయలీ షార్ట్ మరియు మీడియం రేంజ్ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అర్థమైందా అంటే ఇది భారత్ మీదకి వచ్చే ఎటువంటి యుద్ధ విమానాలైనా కూడా డ్రోన్లనైనా అటాక్ హెలికాప్టర్లైనా టాక్టికల్ మిసైల్స్నైనా షార్ట్ రేంజ్ మిసైల్స్నైనా క్షణాల్లో భస్మీపట్నం చేయగలుగుతుంది ఈ స్పైడర్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలో ఇప్పటికే భారత్ వద్ద ఉన్నాయి వీటి రేంజ్ 300 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ఈ స్పైడర్ మిసైల్స్ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేయడానికి భారత్ ఇజ్రాయెల్ దేశాలు నడుం బిగించాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది ఈ సంవత్సరం ఆఖరులో ఈ స్పైడర్ మిసైల్ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశం ఉండాలి నిజానికి ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలు జరగాల్సి ఉన్నప్పటికీ గత కొన్ని నెలల నుండి ఈ ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉండదు కదా సో ఈ ఒప్పందం దానివల్ల కొంచెం లేట్ అవుతా వస్తుంది ఒక్కసారి ఈ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే మానకంగా తిరుగుండదని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది విషయం ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలా ఎవరైతే ఎంతమంది అయితే వీడియో చూస్తారో మీకు నచ్చితే గమనైతే వెళ్ళిపోవద్దు దయచేసి కామెంట్ పెట్టండి ఒకవేళ మీకు మరింత నచ్చితే ఆ వీడియోకి లైక్ కొట్టి అలాగే 10 మందికి చేరేటట్టు ఎందుకంటే విలువైన వార్తలు కదా ఏ ముఖ్యమైన వార్తలు 10 మందికి చేరేట్టుగా షేర్లు చేయండి ఇంతవరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఊపు వచ్చేది ఇంకే మరిన్ని వీడియోలు చేసేదానికి జై శ్రీరామ్